ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు దక్కింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ని మోదీకి బహుకరించారు నార్వే రాజు. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మంగళవారం 3వ భారత నార్డిక్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. ప్రధాని మోదీకి నార్వే ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ప్రదానం చేశారు. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ని మోదీకి ప్రదానం చేశారు. ప్రధాని ఖాతాలో 32వ అంతర్జాతీయ పురస్కారం చేరింది. ఓస్లోలో ఘనంగా అవార్డు ప్రదానోత్సవం జరిగింది. రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ ద మెరిట్ లో అత్యున్నత గ్రేడ్ అందుకున్నారు ప్రధాని మోదీ. భారత్ నార్వే మైత్రి బంధానికి ఈ అవార్డు ప్రతీక అని నార్వే ప్రభుత్వం ప్రకటించింది. ఈ అత్యున్నత పురస్కారాన్ని కేవలం సాధారణ గౌరవంగా కాకుండా అంతర్జాతీయంగా అత్యుత్తమ సేవలందించిన వారికి మాత్రమే నార్వే ప్రభుత్వం అందిస్తుంది. భారత్ నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో, అలానే అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో ప్రధాని మోదీ చేసిన విశేషమైన కృషికి మరియు దౌత్యపరమైన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందజేస్తున్నట్లు నార్వే ప్రతినిధులు వెల్లడించారు. ఓస్లోలో ప్రవాస భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. విశ్వశాంతికి భారత్ కట్టుబడి ఉందన్నారు మోదీ. ఈ విషయంలో నార్వేతో కలిసి పనిచేస్తామన్నారు. ఓస్లోలో 3వ భారత్ నార్డిక్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సదస్సు నార్డిక్ భాగస్వాములను ఒకే వేదికపై కలుసుకోవడానికి లభించిన అద్భుత అవకాశమని మోదీ అభివర్ణించారు. నార్వే ప్రధాని స్టోరెక్ తో మోదీ సమావేశమయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. నార్వే మహారాజు హెరాల్డ్వి, మహారాణి సోంజాలను కూడా కలుసుకున్నారు. నార్వే రాజు రాణితో పాటు ప్రధాని స్టోరేతో జరిగే ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల వాణిజ్య బంధాలకు సరికొత్త దిశ చూపనున్నాయి. मुझे बहुत खुशी हो रही है. यह देश नेचर और ह्यूमन प्रोग्रेस के बीच हार्मनी का एक सुंदर उदाहरण है. मैं प्रधानमंत्री जी का इस आत्मीयता भरे स्वागत के लिए हृदय से आभार व्यक्त करता हूँ. నార్వేకి రాకముందు ప్రధాని మోదీ స్వీడన్ పర్యటనను అత్యంత విజయవంతంగా ముగించారు. ఆ పర్యటన ఫలితాలు ఇరు దేశాల సంబంధాలకు కొత్త ఊపు ఇచ్చాయని మోదీ స్పష్టం చేశారు. భారత్ స్వీడన్ బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా ప్రకటించారు. జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0, ఇండియా స్వీడన్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI కారిడార్ ని ప్రారంభించడం వంటి మైలురాళ్లు ఇందులో ఉన్నాయి. రాబోయే 5 ఏళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏకంగా రెట్టింపు చేయడమే లక్ష్యంగా అక్కడ చర్చలు ఉత్పాదకంగా సాగాయని ప్రధాని వివరించారు.